ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉషా ఏమంటుంది అంటే వద్దంటుంది. దాని మీద అధికారం నీది లేదు, నీ పెళ్ళాంది లేదు, వాళ్ళ అమ్మది కూడా ఉండదు. మమ్మీ ఇప్పుడు మాట్లాడుకుంటే అయిపోతుంది. ఏమొద్దు, నేను మాట్లాడుకోము ఇట్లాంటివి. నేను చచ్చిపోతలేను ఇప్పుడే. నేను పోయేదాకా చూస్తున్నావా? డాడీ మంచిగానే ఉంటారు. రేపు మీరు పోయినాక కిరణ్ గారు నేను కొట్లాడుకున్నాడు ఉంటారు కదా. నీ చిన్న కొడుకు ఇక్కడ ఉంది చూసుకున్నారా? నేనేమంటున్నా అంటే నేను సెటిల్ కావాలి మమ్మీ, నాకు ఆస్తి కావాలి. నేను దగ్గరుండి చూసుకున్నా కదా. నేను ఏం బీకిరు నాకు దగ్గరుండి నువ్వు చూసి ఉండాలని అనుకుంటావు. కానీ నీకైతే నిజంగా చెప్తున్నావు, మీ ఇద్దరు కొడుకులు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఫోన్ చేసినావు ఏమైనా ఖరాబ్ అయింది చూస్తే కాదా? నువ్వు వండొద్దా? ఎట్లవుతుంది అనుకున్నావు? టైం చూడు. మాట్లాడమని వస్తే నువ్వేందా ఏం మాట్లాడతావు? ఏముంది? ఏ సంగతి చెప్పు. నీతో మాట్లాడక పెళ్ళైనప్పటి నుంచి కూర్చొని అసలు మాట్లాడడం లేదు నీతో. ఎందుకు మాట్లాడొద్దు, చెయ్యొద్దు. నీ అంత నువ్వు, నా అంత నేను. దేనికి మమ్మీ? ఏం లేదురా, చెప్పురా నాయన, ఏం సంగతి చెప్పు. అది వచ్చి ఇక్కడ కూర్చోడు కూడా కూర్చోద్దా? 11:30కి వచ్చి కూర్చుండేందిరా? నీకు రూమ్ ఉండంగా? ఏదో అవునమ్మా 9 గంటలకు వచ్చి దూరంగా మంచి డాడీకి డిస్టర్బ్ అవుతారు. చెప్పు. డాడీకి డిస్టర్బ్ అవుతారు చెప్పండి. ఏముందా సీక్రెట్ మాట్లాడేది చెప్పు. ఏంది చెప్పురా. ఏం లే మమ్మీ. ఏం ముచ్చట పెడదాం అనుకుంటున్నావు? ఏం ముచ్చట పెడదాం అనుకుంటున్నావు? ఏం లేదు మమ్మీ, జస్ట్ అడుగుతున్నాను. ఏంది అడుగుతున్నావు? ఏం లే, ఉషా వాళ్ళది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆస్తి డివైడ్ చేస్తున్నాడు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ డాడీ ఇట్లా లేదు కానీ వాళ్ళ అన్న ఉన్నాడు, ఉషా ఉంది. సో ఉన్న ఆస్తి ఉంది కదా. ఏముంది? ఉన్న ఆస్తి ఏముంది? అట్లా మాట్లాడతావేంటి మమ్మీ? ఏముందని నాకు కూడా తెలియదు, అందుకే నేను తెలుసుకుందామని చెప్తున్నా. ఏముంది? ఉన్న ఆస్తి అంటే ఏముందని. ల్యాండ్ ఉంది. ఏడుంది? నాకు తెలియదు. 500 గజాలు ల్యాండ్ ఉంది మమ్మీ. ఎవరిది? వాళ్ళ తాతది. వాళ్ళ తాతదే. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? ఎవరున్న అన్నదమ్ములు? వాళ్ళ అన్న ఉన్నాడు కదా. 2 అన్నలు ఉన్నారు. 2 అన్నలు ఎక్కడ ఉన్నారు? ఉన్నారు. ఎవ్వరు లేరు కానీ ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉషా ఏమంటుంది అంటే వద్దంటుంది. నీ అన్నను అట్లెట్లా వద్దంటూ అది తెలియలేదు దానికి. నేను మనకు ఆస్తి ఉంటే మంచిగా ఉంటారు కదా అని చెప్పేసి అంటున్నా. నువ్వేమంటావు? నేనేంది అనేది? మీ ఇద్దరాలు మొగల ఆస్తులు అవి మాకేమే. అసలు నువ్వు కూడా అడగొద్దు. ఇష్టం ఆమెకు. ఆమె ఇష్టమేంది మమ్మీ? ఇప్పుడు వాళ్ళ ఇష్టము. రేపు దినము వాళ్ళ అయ్యది కాదు, వాళ్ళ అమ్మది కాదు, వాళ్ళ తాతది. వాళ్ళ బుద్ధి ఉంటే ఇచ్చుకుంటారు, లేకుంటే లేదు. దాని మీద అధికారం నీది లేదు, నీ పెళ్ళాంది లేదు, వాళ్ళ అమ్మది కూడా ఉండదు. అర్థమైందా? ఉంటే వాళ్ళ అమ్మకు ఉంటుందేమో కానీ చెప్తున్నా. దీంట్లో నీకు ఎందుకు? వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ అమ్మకు వస్తే వాళ్ళ ఇష్టంతో ఉంటే ఇవ్వాలనిపిస్తే తీసుకోవాలి. కానీ నువ్వు ఎందుకు అది ఇది అనద్దు, అది తప్పు. అర్థమైందా? ఇప్పుడు అడగొద్దంటావు ఆస్తి అయితే. నేను అడగొద్దని నేను అనలే, అడుగుమని నేను అనలే. వాళ్ళ ఇష్టం. ఉండాలి మమ్మీ. వాళ్ళ అన్నకి ఎట్లయినా పెళ్లి కాలేదు. కాకుంటే నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. ఉంటే నీకు సామాన్లా? వాళ్ళ అమ్మ ఇష్టం మీద ఉంటుంది. వాళ్ళ అమ్మకు వచ్చిందా? వాళ్ళ అమ్మకు వచ్చింది కానీ వాళ్ళ అయ్యే లేదు కాబట్టి వాళ్ళ అమ్మకు వచ్చింది కదా. వాళ్ళ ఇష్టం.
ఇప్పుడు ఇల్లు ఉంది, ఎవరికి పోతారు ఇల్లు? ఎవరికి పోదు అది. ఎవరికి వండుకోరు మమ్మీ? ఎందుకు పోతుంది? ఎందుకు పోరు అని చెప్పేసి అంటున్నా. ఆస్తి ఎందుకు? నీ పెళ్ళాంది నువ్వు. అరే ఆస్తి రెండు కంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, నా ఏజ్ అయిపోతుంది, నా 2 పిల్లలను చూసుకోవాలి. కిరణ్ గారేమో జర్మనీలో ఉన్నాడు, ఇప్పుడు నేను కిరణ్ గారే ఉన్నాను కదా. ఇప్పుడు నీకు బోర్డు ఆస్తి ఏముందని? నీకు ఆస్తో సంపాదించుకో, కాలేజీలు రెక్కలు ఉన్నాయి కదా, సంపాదించుకుంటాను. ఇప్పుడు ఒక మాట చెప్పు. నువ్వు ఒక్క మాట లేదు 2 మాటలు లేవు. ఏ ఆగు, నీ అమ్మ ఊరుతానే ఉంటావు గయంలో. కానీ అవు మళ్ళీ నీ పెళ్ళాంది పోయి ఇప్పుడు నాదెందుకు వచ్చింది మమ్మీ? ఇప్పుడు మాట్లాడుకుంటే అయిపోతుంది. ఏమొద్దు, నేను మాట్లాడుకోము ఇట్లాంటివి, నేను చచ్చిపోతలేను ఇప్పుడే. దీంట్లో ఎవరికి మమ్మీ? నువ్వు ఎంత కన్ఫ్యూజ్ తెలుసా మమ్మీ? మీరు నిజంగా మా అయ్యా నువ్వైతే. నేనన్నా చెప్తాను నా పిల్లలకి, అరే నీరు రా అని చెప్పేసి, ఈ తమ్ముండ్రా అని చెప్పేసి. మేము ఉన్నాంగా బతుకున్నాం కదా, మాకే కావాలి మాకే కావాలి మాకే కావాలి. అనుభవం ఉన్నది. అవును అనుభవం ఉన్నది మమ్మీ, మీరు పోయినాక అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను పోలే కదా ఇప్పుడు, నేను పోయేదాకా చూస్తున్నావా? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది వచ్చేసి 150 గజాలు ఉంది అంటే ఇప్పుడు మరే వినే, నువ్వు అడిగేది కాదు, నువ్వు అట్లాంటివన్నీ కూడా కావు. కానీ నాకైతే ఫోన్ పెట్టింది అంటే అనిపిస్తుంది. నువ్వు అడగవు ఇవన్నీ. మమ్మీని పిచ్చిరానా నేను? నువ్వు కాదు యాజ్ ఏ పెద్దగా అవుతున్నా, నాకు ఏజ్ అయిపోతుంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నావు మమ్మీ. ఏజ్ ఏముందని? ఇప్పుడు నువ్వు డాడీ మంచిగా ఉంటారు, రేపు మీరు పోయినాక కిరణ్ గారు నేను కొట్లాడుకుని ఉంటారు కదా. ఇప్పుడు నీకు అంత కొట్లాడేంత 10 ఆస్తులు లేవు మాకు. అదే ఉన్న ఆస్తి గురించి 10 ఆస్తులు కొట్లాడదు పోరా. ఇప్పుడు నాకు తెలియదురా, డాడీని పిలువమంటే పిలుస్తా. సరే కిరణ్ గాడు ఫారెన్కైనా వచ్చినాక కిరణ్ గాడు నువ్వు కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడదాం. నీ ఒక్కరితోనే నేను మాట్లాడాలి, నువ్వు ఒక్కరిని. నాకు తెలిసి మటుకైతే నాకు తెలుసు కానీ ఒకటి చెప్పాను, ఇది 150 గజాలు. కిరణ్ గారు అరే నువ్వు ఇవి మాట్లాడకు, 50 లక్షలు ఇచ్చి పక్కన నీ బంగారం ఎట్లా? ఇప్పుడు రేపు దినం అయితే ఆస్తులు మంచాలు కదా మమ్మీ. పంచాలా లేరు చెప్పు పంచాలి కదా, రేపటి దినం కాదు పంచాలి. ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? చెప్పు ఏందో చెప్పు. ఏం లేరు, ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు మెయిన్ మమ్మీ. ఇల్లు ఎవరికి రాస్తాం అనుకుంటున్నావు? 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు తీసుకుంటాను. ఎవరు రాస్తారు? ఇప్పుడు ఆడు జర్మనీలో ఉన్నాడు కదా మమ్మీ, ఆడు వెల్ సెటిల్ కదా. అయితే నేను సెటిల్ కాలే కదా. ఎవడన్నాడు సెటిల్ కాలే? నేను సెటిల్ కాలే మమ్మీ. ఇద్దరు సెటిల్ అయ్యిండ్రు. ఆడు సెటిల్ అయ్యి నేను సెటిల్ నువ్వు కూడా సెటిల్ అయినా. నేను సెటిల్ అయినా ఏదో అయ్యింది కానీ ఉన్న 150 గజాలకించి జరగప నాకు ఇయ్య అని చెప్పేసి అంటున్నా. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అడుగుతున్నా. 2 కొడుకులు ఉన్నప్పుడు 2 నీ కొడుకు ఇక్కడ ఉంది నేను చూసుకున్నారా? నీ చిన్న కొడుకు ఇక్కడ ఉంది చూసుకున్నారా? చూసుకున్నాడు. నీ కొడుకు చిన్న కొడుకు ఇక్కడ ఉంది చూసుకున్నాడా? చూసుకున్నా. అన్నిటికీ ఆపదకి మంచికి చెడుకు వాడు కూడా చూసింది. నేను ఇక్కడ ఉంది నీ పక్కన ఉంది నేను చూసుకుంటున్నాను. పక్కకుండి చూసింది అది వేరే, దూరం ఉండి కూడా వాడు చూసింది అది. దూరం నుండి ఏం చూసింది వాడు? ఏం చూడలే. ఏం చూసింది మమ్మీ? వాడి ఎందుకురా రేపటి దినం నేను ఏమంటున్నానంటే, నేను పక్క నుండి నేను అన్ని సేవలు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అదే అంటున్నా, నీ సేవలు చేసిన మమ్మీ, అర్థమైందా? నేను ఏమంటున్నా అంటే, నేను సెటిల్ కావాలి మమ్మీ, నాకు ఆస్తి కావాలి అంటే నేను ఏం అడుగుతలే మమ్మీ. రేపటి దినము ఎప్పుడన్నా సరే, ఇప్పుడు ఛాన్స్ అయితే వస్తుంది కదా మమ్మీ. అప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు మమ్మీ, 2. ఆయనకి లేరు పిల్లలు. ఆడు మనిషి కాదు, ఎంత సెటిల్ అయినా ఎంత సెటిల్ కాకున్నా కొడుకులు అన్నప్పుడు 2 సమానంగా ఉంటుంది. సెటిల్ అయినోనికి సమానమే, సెటిల్ కానోనికి సమానమే. అర్థమైందా? ఇప్పుడు నీకు 2 కొడుకులు ఉన్నారు, రేపు సమానంగా ఇయ్యవా? నన్ను ఓడి చూసుకున్నా ఇస్తా మమ్మీ. అట్లుండదు బేట, అట్లా గుంజదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అది రాంగు, అది అట్లా ఉండదు. నీ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి అప్పటి పరిస్థితి వేరే ఉంటుంది నీకు. ఏంటప్పటి పరిస్థితి? అప్పుడు 2 పిల్లలు 2కి సమానంగా ఇస్తావు. ఉన్నోడు లేనోడు అని ఉండదు, 2కి సమానంగా ఇస్తావు. ఇప్పుడు అభిష్ గారికి ఉన్నోడు అనుకోవచ్చు, రియాజ్ గారు లేరు అనుకో, లేనోడికి ఎక్కిస్తా కదా నేను. ఇయ్యరు అట్లా. ఎవరు చెప్పింది ఇయ్యరు అని చెప్పేసి? నాకు తెలిసిన కాడికైతే 2కి సమానంగా ఉంటుంది. లేనోడు ఉన్నోడు అని ఉండదు. అర్థమైందా? ఇంకా ఉన్నోడని వానికి ఏం పెట్టకుండా ఏం చేయకుండా పని చేస్తాం. మళ్ళీ
ఇక నేను నా పిల్లలు వెళ్ళిపోతూ ఉంటాము. వెళ్ళిపోతారు మళ్ళీ ఏం చేస్తారు? నా పిల్లమ్మ ఎట్లయినా పోయి పుట్టింట్లో కూర్చుంటూనే ఉంటుంది. నెలకి 2 సార్లు ఒక్కసారి పోతుంది. నేను కూడా పోతా ఇల్లరిక మల్లుడు మళ్ళీ. దేనికి? నీకు ఇల్లు నాకు ఇల్లు లేక అంటే నా ఇల్లు ఉంది కానీ అది కాదు కదా. అది ఏది ఇది అంటే నీకు ఇల్లు ఉంది కానీ ఇది నీది కాదు. మళ్ళీ ఇన్నేళ్ళు ఎట్లా ఉన్నావు మళ్ళా? నువ్వు నీ పైన నమ్మకంతో ఉందా మమ్మీ? ఏమని నీకు మొత్తం నీ ఒక్కరికే రాసిస్తారా? మొత్తం రాసేయక అని చెప్పేసి అంటలే నేను. ఇప్పుడు 150 గజాలు ఉంది కదా, 80 నాకు 60 ఆయనకి ఇచ్చేసి. అట్లా ఇస్తారు, ఇద్దరు సమానంగా తీసుకుంటారు. ఎవరైనా కూడా ఏ లాయర్ అయినోడు కూడా అట్లనే ఇస్తాడు. అర్థమైందా? లాయర్ దగ్గర పోయి సలహా తీసుకున్నా వాడు అట్లనే ఇస్తాడు. మమ్మీ నువ్వేంది మమ్మీ నాకు అర్థమైతే. మా అత్తనైతే ఇప్పుడు ఆస్తి రాసిస్తున్నప్పుడు కూతురికి ఉషాకు కూడా రాసిస్తా అని చెప్పేసి అంటుంది. రాసిస్తారేమో మరి. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఉషకు ఆయనకు రాసిస్తుంది. ఓకే మమ్మీ, నువ్వు అందరికి పెట్టేసినావు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరూ పెట్టేసినావు. నా పిల్లలకి ఏం పెడుతున్నావు చెప్పు? ఏం పెట్టాలి? ఏం పెట్టు ఈ పంచలు కట్టిస్తా ఇప్పుడు నేను. ఏం పెట్టిస్తావు? ఏం దోషణ కాడికి ఏం పెడతావు? ఎప్పుడు పంచలు కట్టిస్తావు అప్పుడు చెప్పు. అప్పుడు నాకు దోషణ కాడికి నేను పెడతా. తెలుసా? ఏం పెడతావు? ఆస్తి రాసియాలనా? రాసి మళ్ళీ ఆస్తి నవ్వురు కాదు, సీరియస్ చెప్తున్నా. ఇంకోరపు నేను దగ్గరుండి చూసుకున్నా కదా నేను. ఏం బీకిరు నాకు దగ్గరుండి నువ్వు చూసేది? నీకు నడవనికి రాకుండా సంకలే చేతి పెట్టుకొని ఇట్లా నడిపించినా కదా. అది పెద్ద గొప్పతనమా? గొప్పతనం గారు ప్రేమ అది. వాడు లేడు, దూరం ఉన్నాడు. దూరం ఉన్నది ఇక్కడ పైసా పెట్టుకుంటూ నీ లెక్క ఫోన్లు చూసిండు, ఫోన్లతో మాట్లాడిండు. వచ్చిండు సెప్టెంబర్లో వాడు కాల్ ఆపరేషన్ అయిందంటే వచ్చి చూసిండు. నువ్వు అప్పటి వరకు నన్ను లేవట్టినావు, కూసబెట్టినావు. అవును మమ్మీ, రేపు దినం ఏమైనా అయినా అనుకో నేనే ముందుండి చెప్పాలి కదా అన్ని. అరే నువ్వు ఇంట్లోన్నావు కాబట్టి ముందు. ఇక ఇంట్లోకి వేరే బయట ఉన్నోనికి వేరే అంటే అది కాదు. ఇద్దరికి సమానం ఉంటది. ఏం సమానమా మమ్మీ? ఇవి మాట్లాడొద్దు, మాటలు బద్మాష్ మాటలు మాట్లాడినాం అనుకో మళ్ళీ ఇంట్లో వండుకుంటున్నా నేను. వెళ్ళిపో, నాకు కూడా మంచిగానే. ఒకవేళ నేను లవ్ మ్యారేజ్ చేసుకోకుండా ఇట్లానే కూడలు తీస్తున్నాయి నాకు. ఏమో బేటా, నీ వంతులు ఎట్లాంటి పెళ్ళాం వస్తున్నావు నాకేం పెడతా చెప్పే. నాకేం పెడక నీ వంతులు ఎట్లాంటి పెళ్ళాం వస్తున్నాను? శివుడితో దాన్నే పెళ్ళాం వస్తున్నాను, నెత్తి మీద కూర్చునే పెళ్ళాం వస్తున్నాను. ఇవనికెరక ఎవరికైనా ఒక కొడుకు పెళ్లి చేయాలని ఆశ ఉంటుంది. మంచి కోడల్ని తెచ్చుకోవాలి, ఓ ఇంటిది మన ఇంటి పద్ధతి అన్నీ చూసుకోవాలి, మంచి చెడు అంతా నా వెనక అదొక ఉండాలని అనుకుంటాము. కానీ నీకైతే నిజంగా చెప్తున్నావు, మీ ఇద్దరు కొడుకులు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ ఛాన్స్ కూడా చెప్పండి. ఒకదాన్ని ఆల్రౌండ్ ప్రేమించి పక్కకు పెట్టుకున్నాక నేను నా కులంలోకి తెచ్చి పిల్లని చేస్తే దానికి విడాకులు ఇవ్వకుంటే దీనెంబడి పోతావా దానెంబడి ఉంటావా? కట్నం ఏ పోరా మస్తు. ఇంకొకటి ఏమంటుంది తెలుసా ఉషా వాళ్ళ మమ్మీ, రయ్యాన్స్ గానన్నా అవిష్ గానన్నా మాకు ఇచ్చేసేయండి మేము పెంచుకుంటామని చెప్పేసి అంటుంది మా అత్త. నీ ఇష్టం, నీ పెళ్ళాం ఇష్టం, నాదేముందని. నా ఇంట్లోకే వెళ్ళిపోతానే నా కొడుకు అంటున్నాడు. ఇక నీ పిల్లల మీద నాకేం అధికారం ఉందిరా? నేనేమనుకుంటున్నా అంటే ఈ అవిష్ గాని ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సరే పెట్టి ఎందుకంటే నాకు కొంచెం ఖర్చు తక్కువ అయితే మమ్మీ. ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత అనుకుంటున్నావు? 85,000. ఇప్పుడు 85,000 పెట్టి నీ అత్త చదివిపించి రవిని ఏం చేస్తుంది, నడి సముద్రంలో ఎత్తేస్తుంది వాడిని. అవిష్ గాని పెంచుకుంటుంది. కన్న కొడుకునేమో పడేస్తారు, ఆ బిడ్డ పిల్లగానేమో పెంచుకుంటారు అనమాట. ఎందుకంటే రవి ఆల్రెడీ సెట్ గారు మమ్మీ, ఇప్పుడు చిన్నోళ్ళు కదా పెంచుకుందామని చెప్పేసి అంటుంది. ఆ పిల్లగాని పెళ్ళి అయినాక పిల్లలు కొడితే ఏం చేస్తారు? మనోళ్ళు బయట వెళ్ళగొడతారా? ఎందుకు వెళ్ళగొట్టారు? మీ మన్మల్ని చూస్తలే, మన్మరాల్ని చూస్తలేను. మన్మరాళ్ళది నేను తెచ్చుకొని ఉంచుకుంటా అంటలేను కదా నేను. చెప్తున్నా నీ లెక్క లేరు అందరూ. ఇచ్చేసేస్తా అని కన్నందుకు మన పిల్లలు మన దగ్గర ఉండాలి. అది ఒక బతుకు. ఏవందో పైసా ఆశకు ఏందో పీదింటావురా మంది పైసకు. పీదింటావా? ఇంకా 10 మందిని కాదు మళ్ళీ మంచికొక్కరికి మంచి పెట్టి మళ్ళీ అవన్నీ పుణ్యానికి వచ్చిన పోరలని మాట్లాడుతున్నావు.
ఈయనంట అభీష్ని ఇస్తాడంట, పైసలు లేవంట, కన్నోనికే బరువు ఉండి నువ్వు మందికి ఇస్తా అంటున్నావు. వాళ్ళు ఎట్లా పెడతారు అనుకుంటున్నావు? ఏడాదికి లక్షలు ముందు పెట్టది నువ్వు పెడతారు. వాళ్ళకి ఏముందని చెప్పేసి ఇద్దరే ఉన్నారు. అయిపోరా పక్క జరుగు. నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా ఏదో గెలుకుతావు, అందుకే ఇక్కడ కూర్చోకుండా బెటరే నాకు. ఈ ఆస్తి గురించి గెలిపించింది విషయాన్ని. సరే మంచి పని చేసి. మనకి ఏమొస్తాయి చెప్పు, అడుగు. అదే అన్నది చెయ్యదు, అన్నీ నువ్వే గెలుపుకుంటావు. నా కోడల గురించి నాకు తెలియదా? పక్క జరుగు. సో గైస్ ఏమైంది? ఏం లేదు, ఏడబెట్టిన వీడియో ఏ గాయస్ అంటున్నావు? చెప్తున్నాను అంటే ఏంది నోట్లకించి వచ్చింది. నేను ఒకటే మాట ఏమంటున్నానంటే రేపు దినం నాకే ఎందుకంటే నేను చూసుకున్నాను కాబట్టి నువ్వు ఒక్కరిమే లేవు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, అర్థమైందా? న్యాయంగా ఇద్దరు వంచుకోవాలి, ఇద్దరు చేసుకోవాలి. నువ్వేందిరా మాకు చెప్పేది? పక్క జరుగు. ఇంకా నీకన్నా పిల్లలు చిన్న నా చిన్న కొడుకుకైతే లాస్ట్ చిన్న పిల్లలే, అందరికన్నా చిన్నోళ్ళు మా చిన్న కొడుకు పిల్లలే, తెలుసా? ఇంకా నీకన్నా యూట్యూబ్లో పెద్ద పేరుందేమో. ఆడ బతుకుతున్నావు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, ఇద్దరికి సమానంగా. మీ ఆస్తులు వాడు తినడు, ఆన ఆస్తులు నువ్వు తినవు. ఉన్నో ఈ కొంప మీద ఉన్నా అది నీకు. సెంటర్ నుండి సరే ఇంకా సెంటర్లో కొంత